చాలా బాధపడుతున్నాను. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవట, లైట్ సరిగా వస్తలేదట, ఒకరొకరు ఇట్లా బాధలు 10 గంటలు కరెంట్ గంటకు 10 సార్లు. ఒక్క నిమిషం మాట్లాడండి. మల్లారెడ్డి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. నీ పిల్లలకు నీకు శుభ వందనం. నీకు దయచేసి నీకు క్షణార్థి చేస్తాం మేము రైతులమంతా. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు 10 పైసలు కావాలి మళ్ళీ ఎన్ని క్షలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఏపుకే కట్టుకుంటాం. మేము నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు ఎంత, నేను 64 సంవత్సరాలు, నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. నా కొడుకు 1,70,000 ఉన్నాయి. నా భార్య పేరు మీద 1,70,000, 3,50,000 ఉన్నాయి. నా రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్. ఎట్లా దయచేసి ఇంతమంది జనంత మంది లేదు సార్. ఇక్కడ చాలా మంది ఉన్నాం. 300 మంది 400 మంది ఉన్నాం సార్. ఇక్కడ మేడం వచ్చింది. ఇక్కడ నమస్కారం సార్. బాగున్నా, మీరు బాగున్నారా సార్? మేము రుణమాఫీ గురించి పోయినాం సార్. మొన్న ప్రగతి భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లు వచ్చిందంటే జీన్యూస్లు వచ్చింది. ఛానల్ రైతులు రుణం అది ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్నారు అంటే మేము అప్పట్లో అప్పుడే ఇక బండి మాట్లాడుకొని పోయినాం. మనిషికి 300 తీసుకొని పోయి ఆడికి పోయి చూసాక ఆడికి అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నట్టు. ఆడికి వెళ్ళి మేమేంటి సార్, మేము వచ్చింది సార్ని కలిసి అడగానికి వచ్చాం, మాకు రుణమాఫీ కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్, మీరు సార్ అక్కడనే ఉన్నారు, మీరు అక్కడనే చెప్తారు పదా అని మమ్మల్ని బల్మీ చేసి బండి ఎక్కించు. బండి ఎక్కించి సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక 1.5 గంట సేపు ఉంచారు. 1.5 గంట సేపు ఉంచి ఇక మళ్ళా తర్వాత ఇక పంపించారు మమ్మల్ని. ఇక రుణమాఫీ గురించి మాకేం చెప్పలేరు. ఇప్పుడు నాతోనే మా ముగ్గురం ఉన్నాం. నా కొడుకు 20,000 ఉన్నది, నా భార్యకు 25,000 ఉన్నది, నాకు 1,20,000 ఉన్నది. ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చింది నాన్న, అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటున్నాం. అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్లో కూడా. ఎవరిని అడిగినా నో డాటా అని చెప్తున్నారు. మీ తరఫున మేము గట్టిగా కొట్లాడతాము, మీ తరఫున గట్టిగా మాట్లాడుతూనే ఉంటాము. ధైర్యంగా ఉండండి, అసలు కానీ బయట కానీ ఇది ధైర్యంగానే ఉంటాం సార్. మేమేమి ధైర్యం లేకపోతే ఆందాక ఊకుంటామా సార్? సరే సార్, మీతోటి ఉంటాం మేము కూడా మరి. థ్యాంక్ యూ సార్.